ఒక 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 చిన్న కథ చెప్తాను. ఆ కథ చెప్పిన తర్వాత ఎందుకని బీఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం అన్న విషయానికి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఛత్రపతి శివాజీ గారి గురించి ఎంతమంది తెలుసు? మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారు కదా. ముఘల్ రాజ్యాలు ఈ దేశంలో విస్తరించే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ మనువాదులు ఏమనుకున్నారు అనంటే, ఇక మన రాజ్యాలన్నీ నశించిపోతాయి, మన పరిస్థితి ఏంటి, ఏమైపోతామో వీళ్ళు వెళ్ళి కొట్లాడరు, వీళ్ళకి చేత కాదు. వీళ్ళకి ఏం తెలుసు? ముందుండి ఎవరినైనా పావులాగా వాడుకోవటం మాత్రమే తెలుసు. ప్రోత్సహిస్తే ఒక శూద్ర కులానికి చెందినటువంటి ఛత్రపతి శివాజీ గారు, ఇప్పుడున్నటువంటి దాన్ని ఏమంటారు, ఇప్పుడున్నటువంటి మరాఠాలకు సంబంధించినటువంటి వాడు, ఆయన ముందుకు వచ్చి ఆయన నాయకత్వం తీసుకుని మహర్లను ఆయన రిక్రూట్ చేసుకున్నాడు. మహర్లు అంటే ఎవరు అనంటే, మన ప్రాంతంలో వారికి సరిగ్గా కూలిగేవారు మాలలు అనుకోండి. మహర్లను రిక్రూట్ చేసుకున్నాడు. ఎందుకు మహర్లను రిక్రూట్ చేసుకున్నాడు అనంటే, వాళ్ళు శరీర దారుఢ్యం బాగా ఉంటుంది, పొడుగ్గా ఉంటారు, వారు బాగా పోట్లాడతారు, వారికి పోట్లాడే గుణం ఉంది, వారు కష్టపడతారు అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి వారు ఈ ప్రోటీన్ బాగా తింటారు. ఏ ప్రోటీన్? బీఫ్ తింటారు కాబట్టి అని వారిని రిక్రూట్ చేసుకున్నాడు. రిక్రూట్ చేసుకుని వారికి ఉండాల్సినటువంటి ట్రైనింగ్ ఇచ్చి, చేయాల్సినటువంటి ట్రైనింగ్ చేసి, వారిని ఒక బ్రహ్మాండమైన సైన్యంగా తయారు చేసి పోరాడాడు. పోరాడి ఒకానొక సమయానికి ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యంగా మలిచే దిశగా వెళ్ళిపోయాడు. ఆయన ఛత్రపతి ఇప్పుడు ఆయన రాజవ్వాలి అనంటే ఒక్క బ్రాహ్మణుడు ముందుకొచ్చి ఆయనకు పట్టాభిషేకం చేయట్లేదు. ఒక్క బ్రాహ్మణుడు. ఆయన బ్రతిమాలుకున్నాడు అందరినీ, రండయ్యా, దయచేసి రండి, నేను మీ వాడినే కదా అంటే, నువ్వు మా వాడిని ఎట్లవుతావురా, నువ్వు మా వాడివి కాదు. ఛత్రపతి శివాజీకి పట్టిన గతి గురించి మాట్లాడుతున్నాను, నీకు నాకు పట్టింది కాదు. ఎవరైతే వారి తరఫున పోరాడాడో, ఎవరైతే వారిని సంరక్షించడం కోసం పోరాడాడో, ఎవరైతే వారి ధర్మాన్ని సంరక్షించడం కోసం పోరాడాడో, ఆయనకు బొట్టు పెడితే నేను తాకాల్సి వస్తుంది శూద్రుణ్ణి, నేను ఎట్లా బొట్టు పెడతాను అని అన్నాడు. లాస్ట్ కు అంబాజీ భట్ అనే ఒక ఆయన్ని పట్టుకొని వచ్చుకుని కాశీ నుంచి ఎడమకాలి బొట్టును వేలుతో బొట్టు పెట్టాడు. మన దేశంలో మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టుకుని శివసేనులుగా కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు. ఏ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారంటే వాళ్ళు ఈ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారు. ఎడమకాలి బొట్టను వేలుతో బొట్టు పెట్టి ఆ భట్టని ఆయన అప్పుడు ఈయనను ఛత్రపతిగా ఘోషించటానికి ముందు ఒక షరతు పెట్టారు. నువ్వు ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా భోజనం పెట్టాలి, ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా మణుగులు ఇవ్వాలి, ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా మాన్యాలు ఇవ్వాలి అని ఆంక్షలు పెట్టారు. సరే అని చెప్పి ఆయన ఒప్పుకొని చేశాడు. ఒప్పుకొని చేసిన తర్వాత సరే ఇప్పుడైనా సరే, మరి ఇప్పుడు నేను క్షత్రియుడిగా నువ్వు భావిస్తావా అని అర్థించాడు. నువ్వు ఎట్లా క్షత్రియుడిగా భావిస్తావు? ఇదే విధంగా మీరు ప్రతి సంవత్సరం ఇన్ని సంవత్సరాలు చేస్తే నీ కొడుకు అంటే నీ మనవడికి మేము ఆ అధికారం ఇస్తామన్నారు. అర్థమవుతుందా? ఏ భావజాలంతో మనం పోరాడుతున్నామో అర్థం చేసుకోండి. నీ మనవడికి మేము క్షత్రియుని యొక్క అధికారాన్ని ఇస్తాము అని చెప్పారు. ఆ కారణంగా ఛత్రపతి శివాజీకి పట్టినటువంటి గతి అది. ఇప్పుడు మహర్లు ఆయనకు తోడుగా ఉండి పోరాడారు. కానీ మహర్లు మాత్రం ఎవరు? నిజానికి దాసులు, దస్యులు, రాక్షసుల యొక్క సమాజానికి చెందినోళ్ళు కదా. వీళ్ళని తాకకూడదు కదా. వీళ్ళే విధంగా ఛత్రపతితో కలిసి పనిచేస్తారు అని అనుకుని అప్పుడు వీళ్ళు పేష్వా అన్నటువంటి ఒక రాజ్యాన్ని తీసుకొచ్చారు. పేష్వా రాజ్యం అంటే ఏంటంటే, ఈ ఛత్రపతులు ఎవరు కూడా సొంతంగా నిర్ణయం తీసుకోవటానికి వీలుండదు. పేష్వాలుగా వ్యవహరించే, అంటే ఈ రోజు ఛత్రపతి అనే ఆయన ప్రెసిడెంట్, పేష్వా అనే ఆయన ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రైమ్ మినిస్టర్ అన్ని చేస్తాడు, అవునా కాదు? ప్రెసిడెంట్ ఓన్లీ సైన్ పెడతాడు. అలా చేసేసారు ఎవరిని? ఛత్రపతి వంశాన్ని. పేష్వాలు ముందుండి ఆ ఛత్రపతి వంశాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం నువ్వు అక్కడ ఒక బొమ్మగా ఉండు, మిగిలిన పని మేము చేస్తాం అని చెప్పి వాళ్ళు వచ్చిన వెంటనే మహర్లకు ఏం చేశారు తెలుసా? మూతికి ఒక ముంత కట్టారు, వెనకలు ఒక చీపురు కట్టారు. మూతికి ఒక ముంత, వెనకలు ఒక చీపురు కట్టేసి అప్పుడు వాళ్ళు శనివారవాడ అని ఒక ప్రాంతంలో జీవించేవాళ్ళు. పూనాలో శనివారవాడ, పూనా, సతారా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా నేను తిరిగి వచ్చాను. అవన్నీ చూసిన తర్వాత చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు. శనివారవాడలోకి, శనివారవాడ నుంచి ఇన్ని మైళ్ళ దూరం వరకు అసలు వాళ్ళు కనిపించకూడదు. ఎవరు?
ఎవరైతే వాళ్ళ కోసం పోరాడి వారికి రాజ్యాన్ని తీసుకుని వచ్చి ఇచ్చారో, ఎవరైతే ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడి వారి కోసం నిలబడ్డారో వాళ్ళు ఏమైపోయారు? సడన్ గా అస్పృశ్యులు, దాసులు, దస్యులు, నాగులు. ఎందుకు? శ్రేయాన్ స్వధర్మో విగుణః అంటే స్వధర్మం ఎంత దరిద్రమైనా సరే అదే చెయ్యాలా అని చెప్పింది కాబట్టి వాళ్ళ పుస్తకం. అర్థమవుతుందా? నీకోసం వాడు కష్టపడినా సరే వాడిని మాత్రం అక్కడ పెట్టాలి. పరధర్మాత్ స్వనుష్ఠితాత్. ఎంత దరిద్రమైనా సరే, ఎంత మంచిదైనా సరే నిష్ఠగా పరధర్మాన్ని మాత్రం చేయకూడదు. ఏంటా పరధర్మం? యేసు ప్రభువుని నమ్ముకోవడం అనుకుంటారు. అది కాదు నేను చెప్పేది. ఒక మహరు పోయి ఒక వారియర్ గా పని చేయకూడదు. ఒక మహర్ వెళ్ళి యుద్ధంలో చేయకూడదు. యుద్ధం చేశాడు కాబట్టి వాడిని మేము ఏం చేస్తాం? ఇప్పుడు దూరం పెడతాం. అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎందుకు మనం ఈ మాటలు మాట్లాడుతున్నామో? ఆనాడు వారు పౌష్టికంగా ఉన్నటువంటి బీఫ్ తిన్నారు కాబట్టి, బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా తిరిగి మనం నిర్వీర్యం చేయాలి? వారు పోరాడి గెలిచి వారికి పట్టం కట్టిన తర్వాత మూతికి ఒక ముంత కట్టండి, వెనకొక చీపురు కట్టండి, వాడు తిరగాలి. వాడు కాలు పెట్టి నడిచిన తర్వాత వాడి కాలే వాడు తుడుచుకుంటూ వెళ్ళాలి అని పని చేశారు. పని చేసిన తర్వాత అలా శనివారవాడ ప్రాంతంలోనికి వారు రానికుండా, ఒకవేళ వస్తే శనివారవాడలో వారి నీడ పడనివ్వకుండా వారి చుట్టూ ఏదైనా ఒకటి పెట్టుకుని నడవాలనటం, వాడి పై వస్త్రం లేకుండా నడవాలనటం, కేవలం గోచిలోనే నడవాలి అనటం, లేకపోతే కొన్నిసార్లు నీ మెడకు కానీ చేతికి కానీ నల్లటివి ఏదైనా కట్టుకోవాలనటం. నువ్వు శూద్రుడని తెలియాలి, అందుకనే నల్ల మొలతాడులే అమ్ముతారు బయట. నువ్వు శూద్రుడు అని తెలియాలి. అలా కట్టినటువంటి ఈ విషయాలన్నీ మొదలుపెట్టి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే నువ్వు ఎలా రోడ్డు మీద నడుస్తావురా? రోడ్డు మీద నడవడానికి నువ్వు మహరువి కదా, నువ్వు చమహారువు కదా, నువ్వు ఎరుకలవి కదా, నువ్వు యానాదివి కదా, నువ్వు మాదిగవు కదా, నువ్వు మాలవు కదా, నువ్వు నేతకానివి కదా, నువ్వు పింజారివి కదా, నువ్వెట్లా నడుస్తావు? మేము నడుస్తూ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, నీ నీడ మా మీద పడదా? మేము వెళ్ళి మళ్ళీ స్నానం చేయొద్దా? ఇందుకెళ్ళు అని అన్నారు. అలాంటి సమయంలో ఒకానొక సైన్యం మన దేశంలోకి వచ్చింది. కానీ ఈ సైన్యం దగ్గర చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు ఏమీ లేవు, పిస్తోళ్లు లేవు. ఈ సైన్యం ఏం చేసింది అని అంటే మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను చూసింది. 1750 నుంచి 1810 వరకు విశాఖపట్నంలోనికి లండన్ మిషన్ వారు రావటం, ఆ లండన్ మిషన్ వారు చేసినటువంటి పరిచర్యలు, కేవలము 3 సంవత్సరాల్లోనే 25కు పైగా స్కూళ్లు పెట్టడం. 1840లో ఇక్కడ 1857లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు మ్యూటరీ జరిగే సమయంలోనే అసలు స్త్రీలు చదవచ్చా చదవకూడదా, స్త్రీలు లోపలే ఉండాలి, స్త్రీలకు కనుబొమ్మలు కలుస్తున్నాయి కాబట్టి అది రాక్షసితో సమానం, స్త్రీకి కాముకత మరియు గర్వం మరియు ఎంతసేపు నగల మీద ఆశ ఉంటుంది, వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు, నేను చెప్పలేదు. కాబట్టి దాన్ని దూరం పెట్టాలి, ఎప్పుడు స్త్రీకి సత్యం చెప్పకూడదు, స్త్రీ ఎప్పుడు వాగుతూ ఉంటుంది కాబట్టి అందరికీ చెప్తుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేసి స్త్రీలను మరుగుపరిచేసిన సమయంలో బాలికలకు స్కూలు పెట్టిన మొట్టమొదటి సమాజం మన సమాజం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు నేర్పారు ఇది? మనుధర్మశాస్త్రం నేర్పిందా? కాదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఈ రోజు ఒక స్త్రీ పైలట్ అవుతోంది అని అంటే, మన దేశంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యింది అని అంటే, మన దేశంలో ఈ రోజు కల్వకుర్తి చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ఎంపీ అవుతున్నారంటే దాని వెనక కారణం ఎవరు? అదిగో వెనక పైన కనిపిస్తున్నారే వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఈ రోజు కనిపించకపోవచ్చు, కానీ ఒకానొక సమయంలో భయంకరమైనటువంటి వివక్షకు గురైనటువంటి ఈ సమాజాలను పైకి తీసుకుని వచ్చింది బైబిల్ భావజాలం పట్టుకుని వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు. మొదటి సంవత్సరంలో 25 స్కూళ్ళు, చాలా తక్కువ. మెడ్రాస్ ప్రెసిడెన్సీ గురించి ఒకసారి నేను స్టడీ చేశాను. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఏ విధంగా క్రైస్తవ సమాజం ఎలాంటి పరిచర్య చేసింది. 2 చేతులను, ఒక చేయిని విద్యాలయాలుగాను ఇంకొక చేతిని వైద్యాలయాలుగాను, ఈ రెండిటిని వారు ఉపయోగించారు. మొట్టమొదటి స్కూల్ మనది, మొట్టమొదటి కళాశాల మనది, మొట్టమొదటి థియాలజీ కాలేజ్ మనది, మొట్టమొదటి వైద్యశాల మనది, మొట్టమొదటి ప్రసూతి విభాగం మనది, మొట్టమొదటి నర్సింగ్ కాలేజ్ మనది, మొట్టమొదటి ఐఏఎస్ విభాగం తీసుకొచ్చింది మనం, ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకొచ్చింది మనం, తపాలా తీసుకొచ్చింది మనం. మిషనరీలు వారి సంస్థలకు రాసుకోవాలని చెప్పి మనకు
ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతాను. ఏంటి అని అంటే, చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంతకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? బ్రిటిష్ వాళ్ళ గురించా? తెల్లోళ్ళు వస్తారు వాళ్ళ గురించా? నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. తెల్లోడు దోసుకుని వెళ్ళిపోయాడు. తెల్లోడు గురించి నేను మాట్లాడటంలా. తెల్లోడైనా నల్లోడైనా మన దేశానికి వచ్చినటువంటి మిషనరీలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, వేల్స్ నుంచి వచ్చారు, తర్వాత ఫ్రాన్స్ నుంచి వచ్చారు, ఆ తర్వాత జర్మనీ నుంచి వచ్చారు, సుడాన్ నుంచి వచ్చారు, లిబియా నుంచి వచ్చారు, సిరియా నుంచి వచ్చారు, ఈజిప్ట్ నుంచి వచ్చారు, రైట్, ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చారు. ఇన్ని ప్రాంతాల నుంచి మిషనరీలు వచ్చారు మన దేశానికి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. షేర్ బహదూర్ గారు అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిషనరీ గారు. ఆయన మాట్లాడితే ప్రజలు వణికేవారంట. అలా మాట్లాడేవాడంట ఆయన. ముస్లింల మధ్యలో పరిచయం చేశాడు. ఇదంతా చరిత్ర, ఇదంతా మీ చరిత్ర, మీ పుత్రులు చేసిన చరిత్ర. మనం తెలుసుకోకపోతే నిద్రాణ స్థితిలో ఉంటాం, మనం కళ్ళు మూసుకుని ఉంటాం. ఒకానొక రోజు మనం మెల్లిమెల్లిగా, ఒకప్పుడు బౌద్ధం ఎలా తుడిచిపెట్టుకుపోయిందో ఈ దేశంలో, అలాగే మనము తుడిచిపెట్టుకుపోతాం. మనం తెలుసుకుంటే సంఘటితం అవుతాం. అందుకే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సరే, మళ్ళీ మహర్ల దగ్గర